అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజైతే డబుల్ లైనింగ్ వేసి బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మనము షార్టింగ్ లైనింగ్ అయితే ఇచ్చారండి. మనము డబుల్ లైనింగ్ అంటేనే ఇంకా షార్టింగ్ అయితే వస్తుంది మనకు. ఇంకా షార్టింగ్ లైనింగ్ వచ్చేసి మనకు ఒకవైపు మెరుస్తూ ఉంటుందండి. అది మెరిసేది వచ్చేసి మనము మెయిన్ క్లాత్కు లోపల సైడ్కి అయితే వేసుకోవాలండి. లైనింగ్ పైకి వచ్చేది మామూలుగా ఉండేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నా చూడండి. చూసారా, ఈ విధంగా వస్తుంది, మనకు మెరుస్తూ వస్తుంది. ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక వైపు భాగముని సేమ్ అంతేనండి. మనం మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ షార్టింగ్ లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి రావాలండి. లైనింగ్ పైకి మెరిసేది వచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలా. ఆ విధంగా వేసి ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా అటాచ్ చేసుకొని చుట్టూ ఎగస్టున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్ పక్కన అయితే పెట్టుకోవాలండి. చూడండి, మనకు ఇలా చూస్తే మెరుస్తూ ఉంటుంది. ఇలా మెరిసేది వచ్చేసి మనకు పైకి వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇంకా బ్యాక్ పార్ట్కి చూడండి, నేను షార్టింగ్ లైనింగ్ జాయిన్ చేసి అయితే పెట్టానండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి కొంచెం నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా నెక్ డిజైన్ అయితే కటింగ్ చేసుకున్నానండి. మనకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనము కటింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఒక పాదం ఖర్చుతో ఇంకా నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇంకా అయితే ఈ క్లాతే ఇంకా మనం డబుల్ లైనింగ్ వేస్తున్నాం కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను బక్రం పీస్ అయితే యూజ్ చేయలేదండి. ఇంకా మనకు మెయిన్ క్లాత్కుని రఫ్ క్లాతే లైనింగు, అలాగే షార్టిన్ క్లాత్, ఇవి మొత్తం కొంచెం మందం ఉన్న క్లాత్లే కదండి. అందుకని నేను బక్రం పీస్ అయితే యూజ్ చేయకోకుండా ఈ విధంగా నెక్ ఓన్లీ నెక్ అయితే తిప్పుతున్నానండి. ఇంకా నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నానో అదే విధంగా చుట్టూ ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. ఇక్కడ మూలలు వచ్చే దగ్గర మనము సూది కిందికి దింపి తిప్పుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్టున్న మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. నీట్గా కటింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం మనము ఈ విధంగా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ ఖర్చులు పెట్టేటప్పుడు మనము కుట్టు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఖర్చులు అయితే పెట్టుకోవాలండి నెక్ చుట్టూ. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇంకా మూలలు అయితే బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక కడ్డీ సహాయంతో మూలలు అయితే నీట్గా బయటికి తీసుకోవాలండి. రెండు వైపులా మూలలు అయితే మనం బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా మూలలు బయటికి తీసుకొని ఇంకా పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. పై కుట్టు అయితే కుట్టుకోవాలో చూడండి. ఈ విధంగా వారకు వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు వేసేటప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ కానీ షార్టిన్ క్లాత్ కానీ మనకు బయటికి కనపరాకుండా నీట్గా క్లాత్ను జరుపుకుంటూ పై కుట్టు అయితే కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చూసారా, ఈ విధంగా నెక్ అయితే వస్తుందండి. మనకు నెక్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుందండి డీప్ నెక్.
ఈ విధంగా స్టిచ్ చేసి ఇంకా పక్కన అయితే పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ పట్టీలు అయితే స్టిచ్ చేయాలండి. షేప్ పట్టీలు కూడా చూడండి, షార్టిన్ క్లాత్ మెరిసేది పైకి పెట్టానండి. దానిపైన మెయిన్ క్లాత్ పై మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా పెట్టి దాని మీద లైనింగ్ వేసుకున్నానండి. లైనింగ్ వేసుకుని ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. నేనేం చెప్పానో మళ్ళా కావాలంటే వినండి. షార్టిన్ లైనింగు మెరిసేది పైకి పెట్టాను. దానిపైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి వచ్చే విధంగా వేసుకున్నా. దానిపైన లైనింగ్ వేసుకొని ఒక పాదం ఖర్చుతో కుట్టుకున్న తర్వాత లైనింగ్ రివర్స్ చేసి మళ్ళీ ఒక పై కుట్టు అయితే వేసుకున్నానండి. ఈ విధంగా షేప్ పట్టీలు అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కటింగ్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ అయితే వేస్తున్నా చూడండి. మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ మనము మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు ఉన్న డాట్ అయితే వేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ మనం సంఖ భాగంలో డాట్ అయితే వేయాలండి. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. సంఖ భాగంలో మనము క్రాస్ అయితే తీయాలండి. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకోకుండా ఉంటుంది. ఆ తర్వాత మనము మెయిన్ డాట్ పట్టుకుంటే సంఖ భాగంలో ఆటోమేటిక్గా మనకు డాట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూసారా ఎంత నీట్గా మనకు కప్పు షేప్ అయితే వచ్చేసిందో. ఈ విధంగా వేసుకోవాలండి. ఇంకా రెండు ఇలానే వేసుకోండి. నేనైతే ఒకటే చూపించానండి, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ పట్టి వచ్చేసి లోడింగ్తో అయితే స్టిచ్ చేస్తున్నానండి. అందుకని చెప్పేసి నేను లైనింగ్ క్లాత్ను పక్కకు తీసి ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. తర్వాతకు వచ్చేసి మనము మెయిన్ డాట్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి చూడండి. ఆ తర్వాతకు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా రోల్ చుట్టి విడదీసిన లైనింగ్ క్లాత్ను పట్టుకొని స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసి ఇంకా మనం పక్కన అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి అయితే వేస్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఉక్సులు పట్టి కోసం అయితే లైనింగ్ 2 ఇంచుల ఎడల్పుతో లైనింగ్ తీసుకొని ఉక్సులు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. తర్వాతకు వచ్చేసి మనము దారాల పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. దారాల పట్టి కోసము నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నా చూడండి. కింది సైడు ఒక హాఫ్ ఇంచు పైన ఫోల్డింగ్ చేసేసి క్లాత్ను ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. రాంగ్ సైడ్ పెట్టుకోవాలి చూడండి. దారాల పట్టి కోసం రాంగ్ సైడ్ పెట్టుకుని మనం రైట్ సైడ్కి అయితే తిప్పాలండి. ఇందులో వచ్చేసి నేను లైనింగ్ అయితే పెడుతున్నా చూడండి. ఈ విధంగా లైనింగ్ పెట్టి ఇంకా ఫోల్డింగ్ చేస్తానండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇందాక మనం స్టిచ్ చేసిన స్టిచ్ కవర్ చేసేయాలండి. అంతేనండి, మొత్తం ఫోల్డింగ్ చేయకుండా ఇందాక మనం స్టిచ్ చేసిన ఖర్చును కవర్ చేసేసి ఇంకా దానిపైనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి వారకు. ఇంకా తర్వాత నెక్స్ట్ మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఇంకా మనము ఆల్తీ బ్లౌజ్కు ఈ విధంగా నెక్ అయితే చూసుకోవాలండి. ఖర్చుకు వదులుకొని ఇంకా ఎగస్ట్ వచ్చిన క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలి చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని రెండు ఇంకా సమానంగా ఇలానే కొలుచుకొని కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మనము మెడపట్టి అయితే వేద్దామండి. అందుకోసం నేను క్రాస్ పీస్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకోవాలండి. మనము రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులే వేయాలండి. ఈ విధంగా సరిపోయేమైనా తీసుకొని మొత్తం జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి. ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఖర్చు కోసం క్లాత్ అయితే లోపల ఫోల్డింగ్ చేయడం కోసం
ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఇందాక మనం స్టిచ్ చేసిన ఖర్చు వచ్చేసి పైకి పట్టుకొని ఈ మెడపట్టి లైనింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేస్తూ లైనింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ మెడపట్టి మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మొత్తం ఇలానే ఇంకా మనం ఖర్చు పైకి పట్టుకోవాలండి. లైనింగ్ కింది వైపు ఫోల్డింగ్ చేస్తూ లైనింగ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఎగస్ట్ ఉన్న లైనింగ్ క్లాత్ను అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. మెడపట్టి క్లాత్ను ఇలా కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలండి. ఇంకా ఇటు సైడ్ని సేమ్ అంతే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా సేమ్ అంతేనండి స్టిచ్ చేసేయండి. చూసారా నెక్ మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా మనము నెక్స్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలండి. ఈ విధంగా ఎటువైపు భాగాన్ని అటువైపు పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ అయితే అటాచ్ చేసేయాలండి. ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ చేయాలండి. అలాగే ఎండింగ్లోని మొత్తం ఇటు సైడు అటు సైడు రఫ్ చేసేయాలండి షోల్డర్స్. ఇంకా తర్వాత చూడండి సేమ్ ఇంకా మనం హ్యాండ్ని అంతేనండి. చూసారా ఇది మెరిసే క్లాత్ ఇలా లోపలికి వెళ్ళిపోయే విధంగా పెట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్కు లైనింగ్ పైన పెట్టుకొని ఇంకా మనము ఒక 1 ఇంచు ఖర్చుతో కానీ 1/2 ఇంచు ఖర్చుతో కానీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలండి. చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కటింగ్ చేసి 2 చేతులు ఇలానే ఇంకా కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూసారా ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాతకు వచ్చేసి 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఆల్తీ బ్లౌజ్ని ఒకసారి చెక్ చేయండి. కొద్దిగా ఎగస్ట్ ఉందండి, నేనే పెట్టాను. హ్యాండ్స్ ఆల్తీ బ్లౌజ్ కన్నా కొంచెం పొడవు పెట్టమన్నారండి, అందుకనే నేను ఒక 1 ఇంచ్ ఎగస్ట్ అయితే పెట్టానండి. ఇంకా ఒకవైపు మనం హ్యాండ్స్కి వచ్చేసి లోత్ అయితే తీయాలండి. ఈ విధంగా లోత్ అయితే తీసుకోవాలి చూడండి. ఇంకా నెక్స్ట్ మనము హ్యాండ్స్ అయితే అటాచ్ చేయాలండి. లోతు తీసినది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోతు తీసుకోవాలండి. చూసారా ఈ విధంగా లోతు తీసినది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా ఒకవైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి చూడండి. మధ్యలో నుంచి మనము షోల్డర్ పైన నుంచి ఒకవైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి. ఇటు సైడ్ని అంతేనండి. ఒక పాదం ఖర్చుతో మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి. హ్యాండ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ అయితే. ఇంకా ఇటు సైడ్ని సేమ్ అంతేనండి స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్ అయితే ఇటు సైడ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి హేమింగ్ పట్టి అయితే వేస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ నడుము పట్టి అయితే వేస్తున్నానండి. హేమింగ్ పట్టి అయితే ఇలా స్టిచ్ చేసుకొని ఇంకా ఎగస్ట్ ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేసి ఇంకా లైనింగ్ పైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ వచ్చేసి ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా కింది వైపుకు సమానంగా పట్టుకుంటూ రావాలండి. తర్వాత ఈ హెమ్మింగ్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ మనం జాయిన్ చేసుకోవడమేనండి.
చూడండి ఆల్తీ బ్లౌజుకు ఉక్సులు పట్టి ఉన్న వైపు ఉక్సులు పట్టి కొలుచుకోవాలండి. ఈ విధంగా కొలుచుకొని ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సంక వరకు సంక దగ్గర స్టాప్ చేసేసి ఇప్పుడు ఆల్తీ బ్లౌజుకు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మన కుట్టు సరిపోతుందో లేదో. ఆ తర్వాత హ్యాండ్ దగ్గర ఒకసారి కొలిచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలాగే కింద పైన మనం రఫ్ చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము జాయింట్ అయితే చేసుకోవాలండి. ఫైనల్గా మనకు బ్లౌజు రెడీ అయిపోతుంది చూడండి. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి, స్టిచ్ చేసుకోవాలండి. చూడండి దారాలు ఉన్న వైపు దారాలదే కొలుచుకోవాలండి. ఈ విధంగా సంక వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ స్టాప్ చేసి ఆల్తీ బ్లౌజుకు కొలిచి చూడండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒకసారి కొలుచుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్. ఇంకా ఫైనల్గా మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఎగస్ట్రా ఖర్చులు మీకు ఇష్టం ఉన్నన్ని వేసుకోండి, అది మీ చాయిస్ అండి. ఇప్పుడు మనకు ఫైనల్గా ఇంకొక పని మిగిలిందండి. బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేయాలండి. షోల్డర్కు తిన్నగా బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ని వేసేసానండి. డాట్స్ వేసి ఇంకా నేను బ్యాక్ సైడ్ డోరీస్ని వేసేస్తున్నానండి. చూసేయండి ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా గంటలు వచ్చేసి 2 స్టెప్ అయితే పెట్టానండి. ఇంకొక స్టెప్ పెడదాం అనుకున్నా, ఇంకా క్లాత్ అయితే లేదండి. అక్కడికే చాలా అడ్జస్ట్ చేశాను, ఎక్కడే కానీ అతుకు పడకోకుండా.